హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము అర్చన కథ 35వ భాగం. రాసిన వారు అత్తులూరి విజయలక్ష్మి గారు. బిఫోర్ వీడియోలో మాధవి అర్చనకు కలలోకి వచ్చే వ్యక్తి గురించి మాట్లాడగానే అర్చన మనసు గాయమయ్యింది వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. మాధవి మాటలు విన్న అర్చన వెంటనే స్పందించలేదు. అలా మౌనంగా గంభీరంగా మొక్కల వైపు చూస్తూ ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా అంది, మాధవి, మంచి కళలు నిజం కావు, మళ్ళీ మళ్ళీ రావు. అతను ఒక మంచి కళ. ఆ కళ ఎదువరికి రోజూ గుర్తొచ్చేది. అది నిజం కావాలన్న ఆశ ఉండేది. ఆ వయసులో అది సహజం. నేను ఇప్పుడు ఎదిగాను, అన్ని విధాలుగా ఎదిగాను. ఎప్పుడన్నా ఒకసారి ఆ కళ తలుచుకుంటానే కానీ అది నిజం కావాలని నేను కోరుకోవడం లేదు. అలా అని నిజం కాకూడదని ఆశించడం లేదు. కళని కలగానే స్వీకరించే మానసిక స్థాయిని పొందగలిగాను. అలాగే వేణుతో పరిచయం, వేణుతో పెళ్ళి, అతనితో కలిసి ఒకే ఇంట్లో కొంతకాలం జీవించటం, ఆ జీవితంలో నేను ఎలాంటి అనుభూతుల్ని పొందకపోవటం, అతని బలాత్కారం, ఆ తర్వాత బలవంతంగా మోసిన గర్భం, ఇదంతా వాస్తవం. ఈ వాస్తవం అబద్ధం అని నిరూపించాలని కూడా అనుకోవడం లేదు. కాకపోతే నాకు కొన్ని ఆశలు, ఆలోచనలు ఉన్నాయి. నాకు నిర్దిష్టమైన గమ్యం ఉంది. నేను అలా నా గమ్యం చేరాను. ఇక్కడి నుంచి నా శక్తి లేని నన్ను నేనుగా కాక ఎన్నో యంత్రంలా మార్చే సంసార జీవితాలకు వెళ్ళాలని మాత్రం అనుకోవడం లేదు. బహుశా నీకు నేను బండరాయిలా అనిపిస్తున్నానేమో. కొడుకు మీద దీనికి వాత్సల్యం లేదని అనుకుంటున్నావేమో. నా కొడుకు తన తల్లి బతికి ఉందని, ఆమె ఉన్నత స్థాయిలో ఉందని, ఆమె దగ్గర బతికితే ఉజ్వలమైన భవిష్యత్తు పొందవచ్చునని తెలియజేసి నా దగ్గరకు వాడిని ఎవరన్నా పంపగలిగితే నాకంతకన్నా ఆనందం లేదు. వాడితో మంచి పౌరుడిగా తీర్చిదిద్ది తల్లిగా నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను. కానీ వేణుతోటి వాళ్ళతోటి దెబ్బలాడి బలవంతంగా వాడిని నా దగ్గరకు తెచ్చుకోవాలని మాత్రం అనుకోవడం లేదు. అందుకు నాకు అర్హత లేదు. ఎందుకంటే ఒకరోజు ఆ గమ్యంగా తిరుగుతూనే వాడిని ఏం చేయాలో తెలియక వాళ్ళ దగ్గర వదిలేశాను. ఇప్పుడు ఏ ధైర్యంతో వాడు నాకు కావాలని అడగను అంది అర్చన. ఆ మాటలు విన్న మాధవి ఆశ్చర్యంగా చూసింది. ఏమో అర్చననేనా, తనకు తెలిసిన అర్చననేనా? ఏమో మనసులో ఇన్ని భావాలున్నాయా? కొడుకు కావాలన్న కోరిక ఉందా? ఆ కోరికని గాంభీర్యం చాటున అణిచి ఉంచిన ఏమో వ్యక్తిత్వాన్ని తను ఎలా అంచనా వేయగలదు? హఠాత్తుగా అంది. అలాంటప్పుడు విడాకుల ప్రసక్తి దేనికి? వేణుతో కలిసి ఉండొచ్చుగా అంది మాధవి. పిల్లల కోసం జీవితాంతం ఇష్టం లేని భర్తను భరించే సాధారణ స్త్రీని కాదు కదా అంది అర్చన. ఏం పైనుంచి దిగొచ్చావా? కసిగా అంది మాధవి. అర్చన మెత్తగా నవ్వింది. కోపం తెచ్చుకోకు మధు. నాకు వేణు మీద కోపం, ద్వేషం లేదు. అలాగని భర్తగా ప్రేమించలేను. ఎలా కాపురం చేయను చెప్పు అంది. మరి జీవితాంతం ఇలాగే ఉంటావా అంది మాధవి. ఎందుకుంటాను? నన్ను అర్థం చేసుకొని నన్నుగా ప్రేమించి నా ప్రేమను కూడా పొందగల వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటాను. మరి కొడుకు కావాలంటున్నావుగా, వాడిని ఆ వ్యక్తి ఆదరిస్తాడా అంది మాధవి. కొడుకు కావాలంటలేదు, వస్తే ఆదరిస్తానంటున్నాను. అయినా నన్ను ప్రేమించి ఆదరించే వ్యక్తి లభిస్తే ఆ వ్యక్తికి నా కొడుకు ని ఆదరించడంలో ఇబ్బంది ఏముంటుంది అంది. చాలా ఉంటుంది. నిన్ను చేసుకునేవాడు నీ డబ్బు కోసం, నీ అందం కోసం, నీ హోదా కోసం చేసుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు నీ కొడుకుని ఆదరించడు అంది. ఒక్కసారిగా ఉలిక్కిపడింది అర్చన. అంతేనా? తనని తానుగా స్వీకరించే వ్యక్తి లభించడా? మాధవి అనేది నిజమేనా? అలా అయితే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోదు. అలా అని ఈ ఒంటరి జీవితం ఇలా కొనసాగించటం కూడా ఇష్టం లేదు. ఏం చెయ్యాలి? బాబుని తెచ్చేసుకుంటే, అవును తనకో తోడు,
తన జీవితానికి అర్థం ఉంటుందా? ఎవరి కోసం ఈ సంపాదన, ఎవరి కోసం ఈ ఆరాటం, ఈ పరుగులు? తనకంటూ ఎవరున్నారు? అమ్మ, నాన్న, అన్నయ్య, అత్తగారు, మామగారు అని అనగానే కృష్ణస్వామి గారు, తాయారమ్మ గారు గుర్తొచ్చారు. ఇంతకీ పెద్దవాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అడిగింది అర్చన. ఏ పెద్దవాళ్ళు? సూటిగా చూసింది మాధవి. అదే వేణు తల్లిదండ్రులు అంది. నీకు తెలియదా? పెద్ద ఆయన పోయారు. ఆవిడ ఉన్నా లేనట్టుగా ఉన్నారు అనారోగ్యంతో. ఆ ఇల్లు శ్మశానంలా ఉంది. నీలవేణి అని ఒక అమ్మాయిని, తాయారమ్మ గారిని, బాబుని కనిపెట్టుకొని ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేయాలన్నదే వేణు బాధ్యతగా భావిస్తున్నాడు. ఆ అమ్మాయి పెళ్ళి అయ్యి వెళ్ళిపోతే ఆ ఇంట్లో దిక్కు లేదు. వేణు ఇంతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదు అంది మా అర్చన. తెలిసి అడుగుతున్నావా? వేణు నిన్ను నిజంగా ప్రేమించాడు అర్చన. అతన్ని పెళ్లి చేసుకోవడానికి, ఒప్పించడానికి నేను చాలా కష్టపడ్డాను. అతను ఒప్పుకునేసరికి అమ్మాయిలంతా తెలివి మీరారు. విడాకులు తీసుకోకుండా చేసుకోమంటున్నారు అంది. అయ్యో అలాగా, పాపం. నేను తప్పకుండా విడాకులు ఇస్తాను మధు. అతను బాగుండాలన్నదే నా కోరిక. చాలా సంతోషం. మళ్ళీ ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి. ఎవరి ఆలోచనలో వాళ్ళు చీకటి వెలుగులో మిశ్రమాన్ని చూస్తూ కూర్చున్నారు. వేణు జీవితం తన వల్ల నాశనమైందా? మొదటిసారిగా అర్చన మనసులో ఈ ఆలోచన కలిగింది. ఎంత పని జరిగింది? తన కోణం నుంచే ఆలోచించింది ఇంతకాలం. కానీ వేణు స్థానంలో నిలబడి ఆలోచించలేదు. ఎందుకింత మూర్ఖురాలయ్యింది అని అనుకుంది అర్చన. కృష్ణస్వామి గారు చనిపోయిన విషయం, తాయారమ్మ గారు పార్వతీదేవిలా కళకళలాడటమే ఆవిడ వదనం ఎలా ఉందో అర్చనకి గుండె నిండా దుఃఖం పేరుకుంది. ఆవిడని చూడాలనిపించింది. బాబుని వాళ్ళు ఆదరించకపోయి ఉంటే తనకి మహాపాపం అంటేది. తనని పాప విముక్తురాలని చేసిన ఆ పుణ్య దంపతులకి తనేం చేసింది? అర్చన అనూహ్యంగా మాధవి ఒడిలో తలదాచుకొని వెక్కి వెక్కి ఆడవసాగింది. అనుకోని ఆ సంఘటనకి బెత్తరపోయింది మాధవి. కలవరంగా అడిగింది, అర్చన ఏం జరిగింది? నేను బాధ పెట్టానా? సారీ అర్చన, సారీ, ప్లీజ్ ఊరుకో అంది. అర్చన కాదన్నట్టు తలాడిస్తూనే ఏడవసాగింది. కొద్ది నిమిషాలు అలా ఏడుస్తూ ఉండిపోయిన అర్చన నెమ్మదిగా లేచి పద పడుకుందాం అంది వెక్కుతూ. మాధవి మరేం మాట్లాడకుండా ఆమెను పొదివి పట్టుకొని లోపలికి నడిపించింది. మర్నాడు అర్చన దగ్గర సెలవు తీసుకొని మాధవి దంపతులు హైదరాబాదు బయలుదేరారు. బొట్టు పెట్టి పట్టు చీర ఇచ్చింది అర్చన మాధవికి. పిల్లలిద్దరికీ చెరో 5,000 చెక్ ఇచ్చింది. మాధవి ఇంటి ఫోన్ నెంబర్, సెల్ నెంబర్ తీసుకుంది. వాళ్ళు వెళ్ళాక భారమైన మనసుతో ఆఫీసుకి వెళ్ళిపోయింది అర్చన. నీలవేణికి మరో సంబంధం చూశాడు వేణు. ఆ అబ్బాయి ఎయిర్టెల్ మొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి, తండ్రి, 2 అక్కలున్నారు. చాలా మామూలు కుటుంబం. నీలవేణిని చూడగానే కుటుంబ సభ్యులందరికీ అమ్మాయి నచ్చింది. ఆమె పేరున తను వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలు చెప్పాడు వేణు. పెళ్ళి చేతనైనంతలో ఘనంగా చేస్తానని మాట ఇచ్చాడు. కన్యాదానం లాంటి ఫార్మాలిటీస్ లేకుండా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసి గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తానన్నాడు. నీలవేణి కూడా మౌనంగా తన అంగీకారం తెలిపింది. పెళ్ళికొడుకి సూటు, వాచి, ఉంగరం ఇవ్వటానికి ఒప్పుకున్నాడు వేణు. నీలవేణికి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలన్న ఆరాటం మొదలైంది. శాశ్వతంగా తన ఇంట్లో ఉండటం అసంభవం. అమ్మగారు ఉన్నంతకాలం కనీసం ఒక పని మనిషిగా అయినా తన ఇంట్లో ఉండగలదు. ఆవిడికి ఏదన్నా అయితే తన పరిస్థితి ఏంటి? వేణుబాబు గారు పెళ్ళి అయితే వచ్చే ఆవిడ తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఖాయం. అప్పుడెక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? అందుకే నీలవేణి తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వచ్చినా అంగీకరించాలని నిర్ణయించుకుంది. మాధవి చేత అడిగించాడు వేణు.
ఆ అమ్మాయికి ఇష్టమేమో తెలుసుకో మాధవి అంటూ. మనస్ఫూర్తిగా చెప్పు నీలవేణి అని అడిగిన మాధవికి నవ్వుతూ చెప్పింది, ఇష్టమే అక్క, వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టించండి అని. అంతకుముందు పెళ్లి కోసం కొన్న పట్టు చీరలు వాడలేదు కాబట్టి మళ్ళీ కొత్త చీరలు కొనే అవసరం రాలేదు. కాకపోతే మెడలోకి సూత్రం గొలుసు కొనమని మాధవికి డబ్బులు ఇచ్చాడు వేణు. నీలవేణిని తీసుకొని వెళ్ళి ఆమెకు గొలుసు కొన్నది మాధవి. తాయారమ్మ గారు ఆరోగ్యం కొంచెం కొత్తడ పడింది. అందుకు నీలవేణి కారణం. ఆమె తీసుకున్న శ్రద్ధ, ఆమె చేసిన నిరంతరాయ సేవలు ఆవిడని మళ్ళీ మామూలు మనిషిని చేశాయి. పూర్తిగా కాకపోయినా తన పనులు తాను చేసుకోగలుగుతుంది. ఆ విషయంలో మాత్రం అందరూ నీలవేణి పట్ల కృతజ్ఞత ప్రదర్శించారు. నీ దయతోటి ఆవిడ మామూలు మనిషి అయ్యారు నీలవేణి అంది మాధవి. నా స్థానంలో ఎవరన్నా చేస్తారక్క, నాదేముంది అంది నిర్లిప్తంగా నీలవేణి. నీలవేణి అత్తగారింటికి వెళ్ళిపోతే తాయారమ్మ బాధ్యత, రిత్విక్ బాధ్యత ఎవరు తీసుకుంటారు? రిత్విక్ కూడా బాగా అలవాటైపోయాడు నీలవేణికి. వారు గొడవేం చేయడు కదా. అదే విషయం ఓ రోజు వేణుతో చర్చించింది మాధవి. అలా అని ఆ అమ్మాయిని జీవితాంతం ఇక్కడ ఉంచుకోలేవుగా మాధవి, చూద్దాం ఇంకెవరైనా మేడ్స్ దొరుకుతారేమో. అయితే సడన్గా కాకుండా కొంచెం నెమ్మదిగా రిత్విక్ని డైవర్ట్ చేయాలి. అలా చేయాలంటే కొద్ది రోజులు నీలవేణి ఇంటికి వస్తూ పోతూ ఉండాలి అని వాళ్ళ అత్తగారితో మాట్లాడాడు వేణు. పరిస్థితి వివరించి వాళ్ళు మంచివాళ్ళు, అర్థం చేసుకుంటారు అని అనుకున్నాడు. మరునాడే వేణు వెళ్ళి నీలవేణి కాబోయే అత్తగారు వాళ్ళ ఇల్లు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. తాయారమ్మని చూసుకోవడానికి వాళ్ళు అనుమతించారు. ఆయన పెద్ద మనసుతో, అదేంటండి ఆ అమ్మాయి మీ అమ్మాయి, ఇంతకాలం ఆమెను ఆదరించి ఆశ్రయం ఇచ్చి ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళండి అన్నాడు నీలవేణి మామగారు. వేణు గుండెల మీద నుంచి బరువు దింపినట్టయింది. థ్యాంక్స్ చెప్పాడు. ఆగస్టు నెలలో రిజిస్టర్ ఆఫీస్లో నీలవేణి, శ్రవణకుమార్, వేణు, తాయారమ్మ, మాధవి, చక్రవర్తి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళ సమక్షంలో పెళ్లి చేసి రిజిస్టర్ ఆఫీస్లో పూలదండలు మార్చారు. వేణు చక్రవర్తి సాక్షి సంతకాలు చేశారు. నీలవేణి తాయారమ్మ పాదాల మీద వాలిపోయింది. ఆమె కళ్ళ నుంచి రాలిన కన్నీళ్లు ఆవిడ పాదాలను అభిషేకించాయి. ఆవిడ బలహీనమైన చేతులతో ఆమెను లేవనెత్తి నిత్య సుమంగిళిగా బతుకు అంటూ దీవించింది. మాధవి నీలవేణిని ఆప్యాయంగా కౌగిలించుకొని, కంగ్రాట్స్ వేణి, మంచి గృహిణిగా పేరు తెచ్చుకో, అలా అని గృహహింసను మాత్రం భరించుకు అంది. అలాంటివి మా ఇంట్లో ఉండవండి అంది శ్రవణకుమార్ అక్కయ్య సరోజ. నాకు తెలుసు మీ స్వచ్ఛమైన మనసు మనుషులు, అందుకే సాక్ష్యం అంది మాధవి నవ్వుతూ. ఆ తర్వాత అందరూ కలిసి హోటల్లో లంచ్ చేసి ఇంటికి వచ్చారు. ఆ సాయంత్రం రిసెప్షన్ ఇంట్లో ఏర్పాటు చేశారు. ఇల్లంతా అలంకరించారు. తాయారమ్మ పట్టుచీర కట్టుకొని అలా నట్టింట్లో కూర్చొని ఉంటే అందరు మనసులు ఆహ్లాదంగా మారాయి. రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండగా అంది తాయారమ్మ, నీలవేణి బట్టలు సామాన్లు సర్దుకున్నావా అడిగింది తాయారమ్మ. నీలవేణి లేదన్నట్లు తలాడించింది. వెళ్ళు సర్దుకో, ఈ పనులన్నీ పక్కన పెట్టు, తర్వాత వాళ్ళు తొందర పెడితే కంగారులో అన్నీ మర్చిపోతావు అంది. అలాగేనమ్మా అని ఆవిడకి జావ తాగిన గిన్నె తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత నీలవేణి తన గదిలోకి వెళ్ళి బట్టలు సామాను సర్దుకోసాగింది. అలా సర్దుకుంటుంటే ఆమెకు కళ్ళ నీళ్ళు ఆగలేదు. ఆ ఇంటితో తనకింకా రుణం తీరిపోయిందా? ఇక నుంచి తన ఇంటికి ఓ పరాయి దానిలా రావాలా? ఇంతకాలం ఎవరు తనని పరాయిగా చూడలేదు. ఇక ముందు తనకి ఇళ్ళు పరాయి ఇళ్ళు. గది మధ్యలో నిలబడి చుట్టూ కళ్ళతో తడిమి చూసుకుంది.
వెక్కి వెనక్కి తిరిగి తనను నడిచి వచ్చిన వరండా మెట్లు చూసింది. బాల్కనీలోకి వచ్చి పెరట్లోకి చూసింది. ఈ మొక్కలన్నీ తను నాటినవే, తను పెంచినవే. రిత్విక్, కౌశిక్ ఆడుకుంటున్నారు. రిత్విక్ని ఈ చేతులతో పెంచింది. ఇంకా వాడితో తనకేం సంబంధం లేదా? అసలు తనెందుకు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది? వేణుబాబునే పెళ్లి చేసుకొని ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంది. నీలవేణి అని మాధవి పిలుపుకి తుళ్ళిపడి కంగారుగా చూసింది. తన మనసులో కలిగిన ఆలోచన ఏమకి తెలిసిందా అని అనుకుంది. ఏంటి, ఏం చేస్తున్నావు అడిగింది మాధవి ఆమెకి దగ్గరగా వస్తూ. ఏం లేదక్కా, నా సామాన్లు సర్దుకుంటున్నాను అంది. ఓ, బాధగా ఉందా ఆప్యాయంగా అడిగింది మాధవి. నీలవేణికి దుఃఖం ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది. మాధవి కళ్ళు కూడా చెమిచ్చాయి. ఏడవకు, వస్తూ ఉంటావుగా ఇక్కడికి, దగ్గరే మీ అత్తగారిల్లు అంది మాధవి. నీలవేణి ఏడుస్తూ నేను రావచ్చా మళ్ళీ ఈ ఇంటికి అంది. అదేంటి నీలవేణి, ఎవరు రావద్దంటారు నిన్ను? నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, రావాలి కూడా అంది మాధవి. నీలవేణికి ఆ మాటలు గుండెల మీద పన్నీరు చిలికినట్లు అనిపించి హాయిగా నిట్టూర్చింది. అర్చన తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.